ప్రెజెంట్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే మొబైల్ ఎడిక్టింగ్. ఎంత అంటే అసలు ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, మొబైల్ ఏం లేకుండా అసలు ఉండలేకపోతున్నారు. అంటే ఇది ప్రభావం అనేది ఎలా ఉంటుంది ఈ ఇంటర్నెట్ ఎడిక్ట్ అయిపోతే? అండ్ అలాగే దీని నుంచి అసలు ఎలా బయటపడాలంటారు? ఎస్ అండి. ఇప్పట్లో మనం ఇంటర్నెట్ యూజ్ అనేది మనము చాలా దానితో పాటు సహజీవనం చేయాల్సిన పరిస్థితిలో ఉన్నాం. అవును. ఇప్పుడున్న మానవ జీవన శైలిలో ఇంటర్నెట్ వాడకం అనేది దైనందిక జీవితంలో వెరీ కామన్ పార్ట్. సో కొంతమందిలో ఈ ఇంటర్నెట్ జనరల్గా ఎక్కువ కాలం ఎక్కువసేపు ఎక్కువ యూజ్ చేయడం వల్ల, లేదంటే కొన్ని వాటికి చాలా రిలే అయిపోవడం వల్ల, అంటే ఈవెన్ సోషలైజేషన్స్ కూడా, కొన్ని విషయాలు ఫన్ రిక్రియేషనల్ ఆస్పెక్ట్స్ అంటే ఒక రకంగా ఎంజాయ్మెంట్ కూడా వాళ్ళు ఇంటర్నల్ అంటే ఆఫ్లైన్ కాకుండా ఆన్లైన్ వరల్డ్కి డిపెండ్ అయినప్పుడు ఇవి ఇంటర్నెట్ అనేది చాలా ఎక్కువగా వాడడం జరుగుతుంది. సో కొంతమందిలో ఇలా అందరూ వాడిన ప్రతి ఒక్కరు కూడా ఈ అడిక్షన్ డిజార్డర్కి బానిస కారండి. కొంతమంది వాళ్ళ వాళ్ళ బలము బలహీనతలు బట్టి వాళ్ళు యూజ్ చేయడం చేసే విధానము, తర్వాత వాళ్ళ పరిస్థితుల విధానము, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొంత వాళ్ళ ఏజ్ గ్రూప్ కొందరు ఎక్కువగా అడిక్టివ్ మేనర్గా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళ వాడకం, వాళ్ళ రియల్ లైఫ్ రెస్పాన్సిబిలిటీ తగ్గిపోతున్నాయి, నెగ్లెక్ట్ చేస్తున్నారు, కొన్ని రకమైన వాడకపోతే వచ్చే వాళ్ళు ఒక రెస్ట్లెస్నెస్, యాంగ్జైటీకి గురైపోవడము, వాళ్ళు వాడుతున్నప్పుడే ఎక్కువగా రిలీఫ్ అండ్ రిలాక్స్గా ఒక ఫన్గా వాళ్ళు ఫీల్ అవ్వడము, ఇవి ఒక గుర్తులు. మనకు ఇవి అడిక్షన్కు దారి తీస్తున్నాయి, మనం దీన్ని డిపెండ్ అయిపోతున్నాం అని చెప్పడానికి గుర్తులు ఇవి. వీటితో పాటు వాళ్ళ ఏదో స్కూల్ పిల్లవాడైతే స్కూల్లో పెర్ఫార్మెన్స్ కానీ, లేకుంటే పెద్దవాళ్ళు అయితే కొద్దిగా వాళ్ళ పనితీరులో కానీ నెగ్లెక్ట్, అంటే ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కూడా నెగ్లెక్ట్ అయిపోవడం, డిలే అయిపోవడము, ఫ్రీక్వెంట్గా ఇబ్బందులు గురి కావడము, ఈవెన్ ఎంత వాడుతున్నాం అనేది కూడా కొన్ని అబద్ధాలతో వాళ్ళు షేర్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడడం వాళ్ళ పేరెంట్స్తో కానీ, రెస్పాన్సిబుల్ అడల్ట్స్తో కానీ. సో వీటి వల్ల కొన్ని యాప్స్ అయితే వాళ్ళ ఫైనాన్షియల్గా కూడా, లేదంటే కొన్ని యాప్స్ వల్ల వాళ్ళ రిలేషన్షిప్ కూడా దెబ్బతినడం జరుగుతుంది. అంటే గేమింగ్ కానీ, గ్యామ్లింగ్ కానీ ఇలాంటి వాటిపైన ఎక్కువ రిసార్ట్ అయ్యారనుకోండి, ఎక్కువ వాడడం జరిగిందనుకోండి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులే మారిపోతాయి, లేకుంటే ఫ్యామిలీ యొక్క రిలేషన్షిప్పే మారిపోవడం జరుగుతుంది. వీటిని మనం డిజార్డర్ పరిగణించేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు జనరేషన్, ఎస్ మీరు అన్నట్టు ఒక స్పెసిఫిక్ ఛాలెంజ్ సిచ్యువేషన్లో ఉన్నారు మనమంతా కూడా. అంటే ఒక 20 years బ్యాక్ ఇంటర్నెట్ వాడకం ఆ రకమైన బాల్యంలో కానీ యవ్వన దశలో కానీ ఎక్స్పీరియన్స్ లేదండి ఎక్కువగా. సో ఇప్పుడు ఈ ఉన్న చైల్డ్స్లో, అడాలసెంట్స్లో వీరు స్పెసిఫిక్ ఛాలెంజ్లో ఉన్నారు, అంటే వాటితోటే గ్రో కావాల్సిన సందర్భం. సో ఈ ఇంటర్నెట్ వాడకంలో కొందరు బలహీనతో ఎక్కువ ఉన్నవాళ్ళు, లేకుంటే వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాస్త సపోర్టివ్ కాకుండా, మానిటరింగ్ వే కాకుండా, కొన్ని డిజిటల్ లిటరసీ స్కిల్స్ అంటాం, అంటే టెక్నాలజీ కూడా ఎలా వాడాలి అన్న ఒక అవగాహన, ఒక సూపర్విజన్ తక్కువగా ఉన్న ఫ్యామిలీస్ అండ్ పిల్లల్లో ఇవి ఎక్కువ వాడడం జరుగుతుంది. ఈవెన్ పర్యవసానాలు వచ్చినా కూడా అదే దాని మీద కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఇటువంటి వాళ్ళు మనం గుర్తించి వాళ్ళ అడిక్షన్ డిజార్డర్గా మనం గుర్తించినప్పుడు వాళ్ళకు కావాల్సిన కౌన్సిలింగ్ సర్వీసెస్ కానీ, వాళ్ళలో ఉండే మంచి అలవాట్లతోటి కోపింగ్ చేసుకోవడం, అంటే రియల్ లైఫ్ వరల్డ్ కూడా అంతే ఎగ్జైట్మెంట్ చేయగలుగుతుంది ఆఫ్లైన్ వరల్డ్తో మాదిరిగా. అలా ప్లాన్ చేయించగలిగితే ఎస్ వాళ్ళు ఎస్పెషలీ యంగ్ వనరబుల్ యూజ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళు దీనికి మళ్ళా ఒక ఇంటర్నెట్ వదిలేసి నార్మల్ స్టడీస్లో కానీ, ఎంజాయ్మెంట్ అడల్ట్ రిలేషన్షిప్లో కానీ వాళ్ళు ఉండడం జరుగుతుంటుందండి. ఓకే.